లెసన్ నెంబర్ 1. నేను ఇక్కడ మీ అందరికీ ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. రియల్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, రియల్ సక్సెస్ అంటే ఏంటి. మనలో చాలా మందికి ఈ ఫెయిల్యూర్ అనేది, ఈ సక్సెస్ అనేది అంటే ఏంటో మీనింగ్ కూడా తెలియకుండా మనం ఫెయిల్ అయ్యామే అని చాలా బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే దాని గురించి మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఆ చెప్పడం కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా వివరిస్తాను మిమ్మల్ని. ఎలా అంటే, థామస్ ఆల్వా ఎడిసన్ మనందరికీ తెలిసినటువంటి పేరు. థామస్ ఆల్వా ఎడిసన్ ఏం కనుక్కున్నాడు అని ఎవరినైనా అడిగితే టక్కున బల్బు కనుక్కున్నాడండి అని చెప్పేశారు. అయితే తను బల్బు కనుక్కున్న క్షణం దాన్ని అందరికీ వివరించిన తర్వాత దాని గురించి తన అసిస్టెంట్ బల్బుని భద్రపరుస్తున్న సమయంలో బల్బు అనుకోకుండా కింద పడి పగిలిపోతుంది. అయితే దీంట్లో వింతే ఉందండి, ఎడిసన్ మళ్ళీ ఒక బల్బు తయారు చేయొచ్చు కదా అని అనుకోవచ్చు మీరంతా. కానీ తాను బల్బు ఏ మెటీరియల్తో తయారు చేశాడో రాసుకోవడం అనేది తను మర్చిపోతాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, తను మళ్ళీ కూడా బల్బు తయారు చేయాలంటే మళ్ళీ మొదటి నుంచి ప్రయత్నించాలి. నియర్లీ 10,000 మెటీరియల్స్ యూజ్ చేసి మళ్ళీ బల్బును తయారు చేశాడు. 10,000 మెటీరియల్స్ అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారు, స్టీల్ అనేది ఒక మెటీరియల్, ఐరన్ అనేది ఒక మెటీరియల్, గోల్డ్ అనేది ఒక మెటీరియల్. ఇలాంటి 10,000 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేసి మళ్ళీ బల్బ్ తయారు చేశాడు. అంటే ఎలా అంటే, స్టీల్ అనే ఒక మెటీరియల్తో బల్బ్ తయారు చేశాడు, బల్బు పని చేయలేదు. గోల్డ్ అనే మెటీరియల్ యూజ్ చేసి బల్బ్ తయారు చేశాడు, కానీ బల్బ్ పని చేయలేదు. సిల్వర్ అనే మెటీరియల్ యూజ్ చేసి బల్బ్ తయారు చేశాడు, కానీ మళ్ళీ బల్బ్ పని చేయలేదు. ఇలా 10,000 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ వాడతాడు. ఫైనల్గా ఒక మెటీరియల్తో మాత్రమే బల్బ్ అనేది పనిచేస్తుందని తయారు చేస్తాడు. మళ్ళీ అందరినీ పిలుస్తాడు, బల్బ్ ఈసారి ఎలా తయారు చేస్తాడో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అందరికీ. అందులో నుంచి ఒక వ్యక్తి నిలబడి, సార్ మీరు ఎన్నిసార్లు బల్బ్ తయారు చేశారు కదా, ఎన్నిసార్లు బల్బ్ తయారు చేసినప్పుడు ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు మీ అనుభవాలు ఏంటి అని ప్రశ్న అడుగుతాడు. దానికి థామస్ ఆల్వా ఎడిసన్ ఒక చిన్న నవ్వు నవ్వి, ఎవరన్నారు నేను ఫెయిల్ అయ్యానని, నేను ప్రతిసారి నా ప్రయోగంలో విజయవంతం అయ్యాను అంటాడు. అక్కడన్న అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. తను ఎలా విజయం సాధించాడు అంటే తనే వివరిస్తాడు. నేను స్టీల్ అనే ఒక మెటీరియల్తో బల్బ్ తయారు చేశాను, కానీ బల్బు పని చేయలేదు. అంటే స్టీల్ అనే మెటీరియల్తో బల్బ్ తయారు చేస్తే బల్బ్ అనేది పని చేయదు అనే విషయాన్ని నేను కనుక్కున్నాను. ఆ విధంగా బల్బ్ అనేది ఈ ఒక్క మెటీరియల్తోనే పనిచేస్తుంది అనే విషయాన్ని నేను కనుక్కున్నాను. ఈ మిగిలిన ఏ మెటీరియల్ వాడినా కానీ బల్బు తయారు చేయడం అనేది సాధ్యం కాదు అనే విషయాన్ని నేను మాత్రమే కనుక్కున్నాను. ఆ ఛాన్స్ అనేది ఎవ్వరికీ ఇవ్వలేదు. అంటే ప్రతి ఎక్స్పెరిమెంట్లో తను సక్సెస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? సో అక్కడ సక్సెస్ అయ్యాడు. ఆ మాట వినంగానే అక్కడ ఉన్న వారంతా క్లాప్స్ కొడుతూ తనల్ని అభినందించడం ప్రారంభించారు. అంటే ఇక్కడ రియల్ సక్సెస్ అంటే ఏంటి, రియల్ ఫెయిల్యూర్ అంటే ఏంటి అంటే, రియల్ ఫెయిల్యూర్ అంటే మనం ఏదైనా ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోకపోతే దాన్ని రియల్ ఫెయిల్యూర్ అంటాం. మనం ఏదైనా విషయం ఒక ఫెయిల్యూర్ నుండి నేర్చుకున్నామంటే దాన్ని రియల్ సక్సెస్ అనే అనాలి. ఎలా అంటే, స్టీల్ అనే ఒక మెటీరియల్తో బల్బ్ తయారు చేస్తే బల్బు పనిచేయదు అంటే అది ఒక ఫెయిల్యూర్ యాక్చువల్గా. కానీ దాని నుంచి తను ఒక విషయం నేర్చుకున్నాడు, ఏంటంటే స్టీల్తో బల్బ్ అనేది తయారు చేయలేమో అనే విషయాన్ని నేర్చుకున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక ఫెయిల్యూర్ నుంచి ఒక విషయాన్ని మనం నేర్చుకున్నామంటే దట్ ఈస్ ద రియల్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. If you not learn anything from the failure, that is the real failure అని నేను అనుకుంటున్నాను. ఇదే వాస్తవం.